నువ్వు షాలేం రాజు కూడా దేవుడు. గొప్ప గొప్ప దైవజనులుగా ప్రసిద్ధిగాంచిన వారికి నువ్వు దేవుడవుగా నాకు కూడా దేవుడు ఉంది. నీ కొరకు ఒక బలమైనటువంటి సేవ జరిగించినటువంటి జీవితం నాకు కావాలి. అనేక జీవితాల్ని ప్రభావితం చేసిన జీవితం నాకు కావాలి. అలాంటి జీవితం ఇస్తేనే నన్ను భూమి మీద నుంచి లేకపోతే తీసుకొని ప్రార్థన. ఆ ప్రార్థనలో అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ మాటలు వాటి నెరవేర్పుకి ఇంతకాలం పట్టింది. ఓపికతో నిరీక్షించి చూస్తూ ఉన్నా. ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఈరోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన. పొద్దున పని కట్టుకొని పోయి ఒక బస్సు దగ్గర ఉండి కారులో కూర్చొని బస్సు ఎక్కడం ప్రజలు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పి అక్కడికి వచ్చా. థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన మాట నెరవేర్చావని. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. మళ్ళీ నీ జీవితంలో కూడా కార్యాలు చేయడా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఓర్పు. నీకు ఆలస్యం చేశాడంటే ఏదన్నా కార్యం ఇంకా గొప్పగా ఇవ్వబోతున్నాడు, ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నమ్మో, స్వతంత్రించుకో, అంతే. విశ్వాసము మొదటిది, నమ్మాలి. దేవుడు చెప్పాడు అంతే. అసలు అది ఎంత మేలు అనుకున్నావు, అది నీతి అంట. దేవుడు ఇది చేస్తాడని నమ్మటం దేవుడు నీతిగా ఎంచుతాడంట. ఇక నువ్వు చేసే నీతి క్రియలు కాదు, నువ్వు దేవుని నమ్ముట ఆయన నీతిగా ఎంచుతాడంట. ప్రార్థించుట. మూడవది, ఓర్మితో ఎదురు చూచుట. నాలుగవది, వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు కదిలినప్పుడు ఆ కదలికలు గుర్తుపట్టి ప్రయత్నముతో స్వతంత్రించుకొనుట. ప్రయత్నం కూడా ముఖ్యమే. ఇప్పుడు వాగ్దానం చేశాడుగా ఆయన చూసుకుంటాడులే తరే అనుకుంటే కాదు. దేవునికి మహిమ. నేను ఇచ్చిన కార్యాలన్నీ, నీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తాను, వెళ్ళు, దాన్ని స్వాధీనం చేసుకో. కనాను దేశాన్ని నీకు ఇస్తాను, స్వాధీనం చేసుకో అని చెప్పాడు. స్వాధీనం చేసుకో అంటే ఏం చేయాలి? పోయి మంచిగా కూర్చొని ఈ చేత్తో అంజూర పాడలు, ఈ చేత్తో ద్రాక్ష గెలలు తినుకుంటా అనుకుంటున్నారా? అలా పోయి అట్లుంటే రండి రాబాయ్ మొత్తం ఇదంతా మీకు ఆక్రమించుకో అన్నాడా? ఇంత దూరం ప్రయాసపడి వచ్చి వాగ్దాన భూమికి చేరి మళ్ళీ కత్తి పట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రయత్నం. ఒక ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను, ఒక ప్రదేశాన్ని నేను నీకు ఇస్తాను, ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని, ఒక ఏరియాని, ఒక ఊరిని, లేకపోతే ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని కదిలించడానికి నేను నీకు శక్తిని ఇస్తాను, అడుగులే అని దేవుడు మాట్లాడినప్పుడు దమ్ము చేయాలి. ఏం చేయాలి? అది ఐఎమ్ రెడీ, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, కృపనివ్వమని పూనుకొని ప్రయత్నం చూపించాలి. ఆ ప్రయత్నం ప్రత్యక్షం అయితేనే దేవుని కార్యం నీకు ప్రత్యక్షం అవుతుంది. అది నువ్వు చూపించినప్పుడు, స్వాధీనం చేసుకో అని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వే ఈ ప్రభువా అని కూర్చోకూడదు, స్వాధీనం చేసుకోవాలి. దాన్ని ఆక్వై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు గ్రామాలు, పట్టణాలు, పల్లెలు అనేక జీవితాలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. పౌలా, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు. ఈ పట్టణంలో మాటలకు, వ్యక్తులకు భయపడద్దు. నీకు హాని చేయుటకు ఎవ్వడు నీ మీదికి రాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. సందేహింపక మాట్లాడో. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అన్నాడా లేదా? అప్పుడు పౌలు ఏం చేయాలా? అట్లయితే నువ్వే మాట్లాడుకోవాలా, మాట్లాడాలా? రైట్. ప్రయత్నం అనేది నాలుగవది. ఓ పరిచర్య విస్తరించాలి అంటే, ఓ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు శుభప్రదంగా మారాలి అంటే, దేవుడు మనకు అందిస్తాడు అవకాశాలు. అందిపుచ్చుకొని లేచి నిలబడాలి.
అర్థమైందా? తినమని ఆహారం ఇస్తాడు. మనలో కొంతమంది వ్యవహారం ఎట్టుంటుంది అనుకున్నాం, ప్రభు నవ్వలేకపోతున్నా కానీ మిక్సీలో వేసి జ్యూస్ లాగా నువ్వే దా ప్రభు అన్నట్టు ఉంటుంది. అంటే ఇది ఇస్తాడు, నువ్వు దాన్ని సిద్ధపరచుకొని తినాలి. ప్రభా అసలు నవ్వలేకపోతున్నా కానీ జ్యూస్ వేసి ప్రభా సరే నోటి దాకా చేతితో ఎత్తలేకపోతున్నా కానీ నువ్వే స్పూన్తో నోటికి అందించి ప్రభా. ఇన్ని చేసిన నోటికి ఈ ఒక్కడి కష్టమా ప్రభువా? జస్ట్ నేను అట్లా నోరు తెరుస్తా ప్రభా. అట్లా ఎవరు అంటారులే అన్నాడు. కొంతమంది వ్యవహారం అంతే ఉంటుంది. మరి అన్నీ నువ్వే చేయి ప్రభా, నువ్వే చేయి ప్రభా, నువ్వే చేయి ప్రభా. మరి నువ్వేం చేస్తా? నేను ఎండే కూర్చుంటా ప్రభా, నేను ఎండే కూర్చుంటా ప్రభు, కూర్చుంటా ప్రభా. ఆడనే కూర్చోయ్యా, నువ్వు ఆడనే కూర్చోమ్మా, నువ్వు ఆడనే కూర్చోనైనా. మళ్ళీ మధ్యలో నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా అంటే, నువ్వు బొమ్మంటే నువ్వు, స్వాధీనం చేసుకోమంటే నువ్వు, పొందుకోమంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏది నీ ప్రయత్నం? ఏది నీ విశ్వాస పడుగో? ఏది నీ గుండె ధైర్యం? ఎంతమందికి అర్థమవుతుందో? ఏది నీ సిద్ధపాటు? ఏది నువ్వు ముందుకు వచ్చింది? ఏది అడుగులేసింది? ఏది? 4 ప్రయత్నం ఉండాలి వాగ్దానం నెరవేర్పుకి.